ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి మే 30-31 తేదీల్లో ఆర్ అనే వ్యక్తి ద్వారా మీకు జరిగేది తెలిస్తే గుండె జల్లుమంటుంది. సింహ రాశి వారి జీవితంలో కొన్ని ఊహించని మార్పులు ఇప్పుడు రాబోతున్నాయి. కొన్ని మాటలు ఈ సమయంలో మీ కళ్ళను తెరిపిస్తాయి. మరికొన్ని మాటలు మీరు ఇప్పటి వరకు ఎదురుచూస్తున్న కష్టాలకు స్పష్టమైన సమాధానం ఇస్తాయి. ఇప్పుడు చాలా ముఖ్యమైన పనులు ముందుకు సాగుతాయి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో ఆర్ అనే అక్షరంతో మొదలయ్యే ఒక వ్యక్తి మీ జీవితంలోకి రాబోతున్నారు, లేదా ఇప్పటి వరకే వారు ప్రవేశించి మీ విధిని నెమ్మదిగా మార్చివేస్తారు. అసలు ఆ వ్యక్తి ఎవరు, ఎందుకు వచ్చారు, మీ జీవితంలో అతని పాత్ర ఏమిటి, అతని ద్వారా మీ జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయి, గత జన్మకు వచ్చిన పరీక్షణ లేదా మీ కర్మకు ఫలితమా అనే పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆర్ అనే వ్యక్తి పాత్ర మీ జీవితంలో ఈ 2 రోజులు కీలకమైన మార్పును తీసుకురాబోతుంది. పూర్తి అంశాలను తెలుసుకునే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో ఒంటరిగా మాత్రమే చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకునే సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించండి. శ్రీ దుర్గా భవానీ జ్యోతిషాలయం గురూజీ మురళి ఆనంద్ రాజు గారు మీ జీవితంలో ఎటువంటి సమస్యకైనా 100% పరిష్కారం చెప్పబడను. గురువుగారి సెల్ నెంబర్ 7057171356. గుప్త నిధుల రహస్యాలు, స్త్రీ లేదా పురుష వశీకరణం మా వద్ద ప్రత్యేకంగా చేయబడ్ను. అత్త కోడళ్ళ మధ్య గొడవలు, ప్రేమ, పెళ్లి, సంతానం, పిల్లలు మాట వినకపోవడం, విదేశీ ప్రయాణాలు, రాజకీయ సమస్యలు, ఇంటి వాస్తు, నరదృష్టి, నాగదోషం, గృహశాంతి, మనశ్శాంతి, ఆరోగ్య శాంతి మరియు ఎటువంటి సమస్యకైనా 100% ఖచ్చితమైన పరిష్కారం చూపబడను. ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఖచ్చితంగా ఇక్కడ పరిష్కారం లభిస్తుంది. సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మక నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక సింహ రాశి వారికి మే 30-31 తేదీల్లో ఆర్ అనే వ్యక్తి ద్వారా మీకు జరిగేది తెలిస్తే గుండె జల్లుమంటుంది. ఈ 2 రోజులు మీకు సాధారణమైన రోజులు కావు, మీ భవిష్యత్తును పూర్తిగా మార్చివేసే రోజులుగా ఉండబోతుంది. ముఖ్యంగా ఒక దైవ సంకేతం మీపై ఇప్పుడు మంచి ప్రభావాన్ని చూపబోతుంది. ఈ 2 రోజుల్లో మీ జీవితంలో కీలకమైన మార్పులు అయితే రాబోతున్నాయి. ముఖ్యంగా గత కొంతకాలంగా మీరు అనుభవిస్తున్న అడ్డంకులు, అవమానాలు, అనవసరమైన సమస్యలు ఇప్పుడు దూరం కాబోతున్నాయి. గతంలో మీరు తప్పు చేయకపోయినా సరే, మీ నిజాయితీ నమ్మకపోయినా, మీ మంచితనాన్ని బలహీనంగా తీసుకొని అన్ని రకాలుగా మీకు జరుగుతూ వస్తున్నాయి. ముఖ్యంగా ఇది యాదృచ్ఛికంగా కాదండి. ఈ రాశి వారు ఎప్పుడు ఇతరుల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. తమ బాధను బయటకు చెంపారు, మనసులోనే దాచుకుంటారు. అదే కారణంగా ఈ రాశివారు లోపల ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. ప్రస్తుతం మీ రాశిపై ఇప్పుడు అయితే గ్రహాల ప్రభావం మిమ్మల్ని పరీక్షిస్తుంది. మీ సహనం ఎంతవరకు ఉంది, మీకు ఈ సమయంలో నిజాయితీ వరకు ఎంత నిలబడుతుంది, మీరు ఒంటరిగా నిలబడగలుగుతారా అన్న ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం తెలుసుకోవడానికి ఈ కాలం వచ్చింది. ఈ కాలం పరీక్ష కాలం పూర్తయిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఫలితాల కాలం మొదలవుంది. మీరు గమనించకపోయినా సరే, మీ జీవితంలో ఉన్న చిన్న చిన్న మార్పులు ఇప్పుడు మొదలు కాబోతున్నాయి. ముఖ్యంగా మీ యొక్క ఆలోచనలో మార్పులు, నిర్ణయాల స్పష్టత, వీతల ఆధారపడి అనే భావన, ఇవన్నీ కూడా గ్రహశక్తి మిమ్మల్ని తదుపరి దశకు తీసుకువెళ్ళటానికి సిద్ధం చేస్తుంది. శని ప్రభావం శిక్ష కాదండి, న్యాయం. ముఖ్యంగా ఈ రాశి వారికి ఏంటంటే శని ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది. శని అంటే భయం కూడా కాదు, శని అంటేనే కష్టం కూడా కాదండి. శని అంటేనే నిజాయితీ, న్యాయం. గత
కొన్ని సంవత్సరాలుగా మీ జీవితంలో అయితే మీరు జరిగిన ప్రతి సంఘటన శనిదేవుడు లెక్క పెట్టాడు. మీరు ఎంత నిజాయితీగా ఉంటున్నారు, ఎన్నిసార్లు మౌనంగా బాధపడ్డారు, ఎన్నిసార్లు అన్యాయాన్ని సహించారు, మీరు ఎంత చేసిన త్యాగం, ప్రతి కన్నీటికి, ప్రతి నిద్రలేని రాత్రులు, బాధలు అన్నీ శనిదేవుడు అంటే తన ఖాతాలో ఉన్నాయి. శనిదేవుడు ఎప్పుడు వెంటనే ఫలితాన్ని ఇవ్వడు. ఫలితం ఆలస్యంగా ఇస్తాడు, కానీ ఖచ్చితంగా ఇస్తాడు. మొత్తం జీవితాన్ని మార్చేస్తాడు. ఇప్పుడు శని స్థితి ఈ రాశి వారికి ఒక విషయంలో స్పష్టంగా చెప్పబోతుంది. ఇక మీరు మౌనంగా ఉండవలసిన అవసరం లేదు. ఇక మీరు ఎవరి కోసం తల వంచవలసిన అవసరం లేదు. ఇక మీ విలువ మీకు తెలుస్తుంది. శని దేవుడి ప్రభావంతో ఇప్పుడు మీ జీవితంలో ఒక వ్యక్తి బయటపడబోతున్నారు. ఇక ఈ సమయంలో మీ మీద నిజంగా ఎవరు ప్రేమ చూపించారు, ఎవరు మోసం చేస్తున్నారు అన్నీ స్పష్టంగా మీకు కనిపిస్తాయి. ఈ కాలంలో సింహ రాశి వారు తీసుకునే నిర్ణయాలు జీవితాంతం ప్రభావాన్ని చూపబోతున్నాయి. అందుకే శనిదేవుడు మిమ్మల్ని తొందర పెట్టడం లేదు, కానీ నిదానంగా కానీ బలంగా ముందుకు నడిపిస్తాడు. ఇక రాహు ప్రభావం రహస్యాల మార్పు ఆరంభం కాబోతుంది. ముఖ్యంగా ఇప్పుడు మీకు గురు గ్రహ ప్రభావం కూడా ఉండబోతుంది. రాహు ప్రభావం ఈ రాశి వారికి ఒక పెద్ద మలుపును తిప్పబోతుంది. రాహు ఎప్పుడు కూడా బయటకి కనిపించకుండా తన పని తను చేసుకుంటూ వెళ్తాడు. అతని పని చాలా నిశ్శబ్దంగా ఉంటుంది, కానీ ఫలితం మాత్రం చాలా భయంకరంగా ఉంటుంది. ఇటీవలే మీరు గమనిస్తే కొంతమంది వ్యక్తులు మీ జీవితంలో అర్థం లేకుండా దూరం అయ్యారు, మరికొందరికి అనవసరంగా దగ్గరయ్యారు. ఇది రాహు యొక్క కలయిక ప్రభావం అని చెప్పుకోవచ్చు. రాహు ఎప్పుడూ అవసరం లేని వారిని తొలగిస్తాడు, కావలసిన వారిని తీసుకొని దగ్గర చేస్తాడు. అది మీ మంచికి అనిపించకపోయినా కానీ భవిష్యత్తులో తప్పకుండా మీకు లాభంగా మారుతుంది, అవసరంగా మారుతుంది. రాహు ప్రభావంలో సింహ రాశి వారు ఒక నిజాన్ని అర్థం చేసుకుంటారు. ఎవరు శాశ్వతం కాదు, నిజం మాత్రమే నేర్పిస్తుంది. ఎప్పుడు గ్రహస్థితి రహస్యం బయట పెట్టదు. మీ ఇంట్లో, మీ కుటుంబంలో, మీరు పనిచేసే చోట ఏదో ఒక విషయం వెలుగులోకి వస్తుంది. అది మొదట మీకు ఆశ్చర్యపరిచే విధంగా ఉంటుంది, అదే మీకు విముక్తిని దారి తీస్తుంది. రాహు ఎప్పుడు అబద్ధాన్ని ఎక్కువగా కాలం దాచి ఉంచడు. కాబట్టి ఈ రాశి వారికి ఈ కాలంలో ఒక నిజం దగ్గరవుతుంది. ఇంట్లో తిరుగుతున్న రహస్య శక్తి కూడా ఈ సమయంలో బయటపడుతుంది. ఇది భయం కాదండి, ఇప్పుడు సంకేతం. ఈ భాగాన్ని చాలా శ్రద్ధగా గ్రహించండి. ముఖ్యంగా ఈ రోజుల్లో మీ జీవితంలో కొన్ని మార్పులు వస్తాయి. ఇటీవల కాలంలో అశ్రాంతి అనుకునే ఆలోచనలు, అర్థం కాని కలలు, రాత్రి సమయంలో మీకు ఏదో ఒకటి కనిపించడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇది భయం కాదు, ఇది శక్తి కదా. మీ ఇంట్లో ఒక రక్షణ శక్తి పనిచేస్తుంది. మీ పూర్వీకుల ఆశీర్వాదం లేదా దైవ కృప లేదా మీరు చేసినటువంటి పుణ్యఫలం ఇప్పుడు ఇవన్నీ చలనం చెందుతుంది. అంటే ఈ శక్తి మిమ్మల్ని హెచ్చరిస్తుంది. ముఖ్యంగా ఈ సమయంలో మిమ్మల్ని కాపాడబోతుంది. మీ జీవితంలోకి వచ్చే మార్పులకు మిమ్మల్ని సిద్ధం చేస్తుంది. ఈ సమయంలో కొంతమంది ఈ రాశి వారి ఇంట్లో ఉండాలనిపించడం లేదు. మీరు ఇంట్లో ఉన్న మీ మనసు ఎక్కడో ఉంటుంది. ఈ సమయంలో ఎవ్వరికి చెప్పుకోలేని బాధలో మునిగిపోయి ఉన్నారు. ఈ మార్పుకు ముందు వచ్చే సూచన, ఈ శక్తి మీకు ఒక విషయం చెప్పబోతుంది. ఇక మీరు పాత జీవితంలో ఉండలేరు, కొత్త దశ మొదలవుతుంది. 6 అనే అక్షరంతో ఉన్న వ్యక్తి ఈ రాశి వారి జీవితంలోకి ఒక కొత్త కీలక పాత్రను పోషిస్తాడు. ఆ వ్యక్తి మీకు ఈ సమయంలో ఆ వ్యక్తి ఎవరో కాదు. ఇప్పుడు మీకు అర్థం కాకపోవచ్చు, కానీ ఆ వ్యక్తితో మీకు ఒక కర్మబంధం ఉంటుంది. ఆ వ్యక్తి మీకు ఒక అవకాశాన్ని తీసుకువస్తాడా, లేదా ఒక నిజాన్ని బయట పెడతాడా, అలాగే లేదా మీకు
ఈ సమయంలో మీ జీవిత దిశని మార్చివేసే మాట చెప్తాడా? ఏదైనా సరే ఆ వ్యక్తి వచ్చిన తర్వాత మీ మునుపటిలా ఉండరండి. ఇక ఆ వ్యక్తి మాటలు మీ మనస్సులో నిద్రపోతాయి, రాత్రి నిద్ర లేకుండా చేస్తాయని చెప్పుకోవచ్చు. మీ యొక్క ఆలోచనలు కూడా మార్చివేస్తాయి. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది రాహు యొక్క కలయిక. ఇక ఈ రాశి వారికి ఈ సమయంలో అయితే మీ జీవితంలో ఈ వ్యక్తి రావడం ఒక అధ్యయనం ముగిసి ఒక కొత్త అధ్యయనం మొదలు పెట్టడం అని చెప్పుకోవచ్చు. అంటే ఈ సమయంలో ఈ 2 రోజుల్లో మీ జీవితంలో ప్రారంభం అయ్యే కొన్ని మార్పులు వీరి జీవితంలో అనేక మార్పులను సంభవించే విధంగా ఉంటాయి. ఇవి ముఖ్యంగా సాధారణ రోజులు కావు, మీ జీవితాన్ని బలంగా మార్చే రోజులుగా ఉండబోతున్నాయి. ఈ 2 రోజులు అనే వ్యక్తి పాత్ర మీ జీవితంలో అద్భుతమైన మార్పును తీసుకురాబోతుంది. అలాగే ఈ 2 రోజులు మీ జీవితంలో ఒక రహస్య శక్తి మిమ్మల్ని కాపాడుతూ వస్తుంది. అది మీ యొక్క పూర్వీకుల ఆశీర్వాదం కావచ్చు, లేదా మీ ఇష్టదేవత ఆశీర్వాదం కావచ్చు. ఈ సమయంలో ఒక దైవశక్తి మీపై పనిచేస్తుంది. ముఖ్యంగా ఈ యొక్క సింహ రాశి వారికి ఈ 2 రోజులు ఒక దైవం యొక్క అనుగ్రహం పూర్తిగా ఉండబోతుంది. ఈ 2 రోజులు గతంలో ఆగిపోయిన పనులు ముందుకు సాగుతాయి. పెండింగ్లో ఉన్న పనులు ఇప్పుడు పూర్తవుతాయి. ఉద్యోగ రంగంలో ఉన్న సింహ రాశి వారికి మీ కష్టానికి ఈ 2 రోజుల్లో ఖచ్చితంగా గుర్తింపు లభిస్తుంది. పై అధికారుల యొక్క ప్రశంసలు దక్కుతాయి. వ్యాపారం చేసే సింహ రాశి వారికి ఈ 2 రోజులు మీరు ఊహించని లాభాలను ఈ 2 రోజుల్లో చూస్తారు. కొత్త కస్టమర్ల రాక ద్వారా మంచి లాభాలు పొందే సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపారం మొదలు పెట్టాలన్న మీ యొక్క కళ కూడా ఈ సమయంలో నెరవేరుతుంది. దాని గురించి ఒక చక్కటి నిర్ణయం కూడా తీసుకుంటారు. ఈ 2 రోజులు కుటుంబ సభ్యుల యొక్క మద్దతు కూడా మీకు పూర్తిగా లభిస్తుంది. పెద్దల ఆశీర్వాదంతో మీ జీవితంలో ఒక అద్భుతమైన మార్పు వస్తుంది. వారి సలహాలు సూచనలు మీకు ఎంతో లాభదాయకంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. ప్రేమ బంధంలో ఉన్న వారికి ఈ సింహ రాశి వారికి ఈ 2 రోజుల్లో అద్భుతమైన మార్పులు వస్తాయి. అలాగే మీ ప్రేమ బంధం వివాహ బంధంగా మారే అవకాశాలు ఉన్నాయి. వివాహం గురించి చర్చలు కూడా మొదలయ్యే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో మీకు ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ఈ 2 రోజులు మీకు శ్రమ అధికంగా ఉంటుంది. తలనొప్పి, వెన్నునొప్పి వంటి సమస్యలు రావచ్చు. విశ్రాంతి తీసుకోవడం, సమయానికి నిద్రపోవడం మంచిది. అలాగే ఈ 2 రోజుల్లో సింహ రాశి వారికి భాగస్వామి యొక్క పూర్తి సపోర్ట్ లభిస్తుంది. వారి సలహాలు సూచనలు మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేసే విధంగా ఉంటాయి. కాబట్టి ఈ 2 రోజుల్లో మీ జీవితంలో జీవిత భాగస్వామి ప్రధాన పాత్ర పోషిస్తుంది. వారి యొక్క ప్రేమ మీకు పూర్తిగా దక్కే అవకాశాలు ఉన్నాయి. సింహ రాశివారు తాము ఎంత ప్రేమిస్తున్నారో తమ యొక్క పార్ట్నర్ కూడా అంతే ప్రేమించాలని కోరుకుంటారు. కాబట్టి మీరు కోరుకున్న ప్రేమ ఈ 2 రోజుల్లో మీకు దక్కుతుంది అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ 2 రోజులు ఆ పరమేశ్వరుని అనుగ్రహం కూడా మీపై ఎక్కువగా ఉండబోతుంది. ఈ 2 రోజులు మీరు కులదేవత ఆరాధన, ఇష్టదేవత ఆరాధన, అలాగే ఆ పరమేశ్వరుని ఆరాధన ఎక్కువగా చేసుకోండి. మంచి ఫలితాలు పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.